సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. రేపటి దినం నుంచి పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు ప్రారంభించబడుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఆరాధన ప్రారంభమవుతుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క బలమైన మాట 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆ దినాన రాజు అయిన హిజ్కియా జీవితంలో జరిగిన ఒక అద్భుతమును మీకు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. యూదా ప్రజల్లో పరిపాలించిన రాజుల్లో హిజ్కియా రాజు చాలా ప్రత్యేకమైన వాడు. దేవుని విషయంలో ఎంతో గొప్ప కార్యములు చేశాను. ఆనాటి ప్రజలు దేవుని కాకుండా దారి మళ్ళినప్పుడు వారందరినీ దేవుని తిప్పేలాగా అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో తన పరిపాలన బలపడడం కొరకు ప్రజలకు మంచి పనులను, నీటి సదుపాయాలను, ఆనకట్టలు, పలు కార్యక్రమాలను నిర్వహించాను. అలాగే బలమైన సెనహరేబు చేతి నుంచి దేవుడు ఆయన విడిపించడం కూడా మనము చూడగలం. అటువంటి విజయవంతం అవుతున్న సమయంలో 20వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, హిజ్కియాకు మరణకరమైన వ్యాధి లేదా రోగము కలిగాను. తను అనిపించిన తను మరణిస్తాడు అనుకున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినాడంట. ఆ మొర విన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, భయపడకు, నేను మరలా నీ ఆయుష్ను మరో 15 సంవత్సరాలు పెంచుతానని దేవుడు వాగ్దానం చేశాను. తను ఒక రాజు కాబట్టి తన దగ్గర ధనం ఉంది. ఆ వ్యాధి వచ్చినప్పుడు అనేకమైన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తనకు సమాధానం ఇచ్చున్నాడు. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితుల కంటే, నీకున్న ఒడిదుల కంటే నువ్వు నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు బలవంతుడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. మన ప్రార్థన కానీ శక్తివంతమైనట్లయితే మనకున్న ఆపదల కంటే మనం విజయం పొందుకుంటున్న ప్రసంగమా. మనం చాలాసార్లు అనుకుంటాం ఈ పరిస్థితులను ఏవైనా చేస్తాయని, కానీ నమ్ము నీ ప్రార్థన అంతకంటే బలమైందని. హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు స్వస్థపరుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆగిపోయి నీ పనులను దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ వ్యాపారం అభివృద్ధి చేయబోతున్నాడు. నీకు ఎగ్జామ్లో విజయం దయచేయబోతున్నాడు. నీ కుటుంబ విషయంలో గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రియకుమార కుమార్తె, ఆయన యందు నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. ప్రభువా, నిజముగా నువ్వు మొరపెట్టినట్లయితే నీ సమీపంగా ఉండేవాడిని ఉత్తరం ఇచ్చినట్టుగా హిజ్కియా ప్రార్థన చేయగా మరణ ఛాయ నుంచి మీరు లేవనెత్తున్నారు. ఈ దినాన్ని ప్రజలు ప్రార్థన చేస్తుండగా మీరే తోడేయండి, మీరే నడిపించండి, బలపరచండి. నీ సహాయముతో నింపబడుతున్న దేవానికి ఉన్నారు. నీ గొప్ప కార్యములు చేసి నీ ఆశీర్వాదముతో వారు కోరుకున్న ప్రతికూల సిద్ధింపచేసి నీ కృపాక్షాములతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీకు ఎలాంటి ప్రార్థనాంశాలున్నా చాట్ బాక్స్లో షేర్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే చూసిన ఈ యొక్క వీడియోను మీ బంధువులకు, స్నేహితులకు, క్రీస్తు ఎరగిన వారికి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.